3 ఎకరాలకు ఇచ్చారు, 10 ఎకరాలకు వెళ్ళి ఉసుక తీసుకుపోతుర్రు. వెంటనే క్వారీ ఆపేయాలి, వెంటనే లారీలు ఆపేయాలి. రైతులకు పక్క రైతులకు నష్టం జరుగుతుంది. వెంటనే ఉసుక క్వారీ ఆపాలి. ఈరోజు కోనరావుపేట మండలం బావుసపేట గ్రామంలో రైతులందరూ వచ్చి ఇక్కడ మూలవాగు దగ్గర ఇసుక క్వారీని ఆపాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. గ్రామ రైతులు ఊర్లో ఇసుక పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు 3 ఎకరాలన్నర 4 ఎకరాలు దాదాపు ఇంచుమించు పర్మిషన్ ఉంది, దానికి క్వారీ అని చెప్పి పెట్టి రైతులతో సంతకాలు తీసుకొని రైతుల ద్వారా మభ్యపెట్టి ఇక్కడ ఇసుక తీయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ప్రాంతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ఇసుక ఇక్కడ నుండి వేములవాడ దాకా బాగుంది, మరి ఎక్కడ ఇసుక పర్మిషన్ ఇవ్వలే, ఇక్కడనే ఎందుకు ఇచ్చిరో మాకు అర్థమవుతలేదు. ఇక్కడ అధికారుల హస్తం ఉంది, ఇక్కడ అధికారుల ద్వారా ఇసుకను తరలించుకొని ఎక్కడెక్కడ జిల్లాలకు ఇసుక పోవడం జరుగుతుంది. దయచేసి అధికారులు కానీ, గ్రామ పాలకులు కానీ, రాజకీయ నాయకులు కానీ దీన్ని స్పందించి ఇక్కడి గ్రామ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గ్రామ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, 3 ఎకరాలు 4 ఎకరాలు పర్మిషన్ ఇచ్చి 10 ఎకరాల దాకా తీయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం. గ్రామ రైతుల పక్షాన గ్రామ రైతులు కూడా ఇక్కడ చెప్పుకోలేక ఎదురు తిరగలేక వాళ్ళ ఊర్లో బోర్న విలపిస్తారు. దయచేసి అర్థం చేసుకొని ఇసుక తవ్వకాలు ఆపాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో క్వారీ అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది 3 ఎకరాలకు. మరి ఇక్కడ సందర్శించడం జరిగింది. గ్రామ రైతులు, మరి గ్రామ నాయకులు, మరి గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ క్వారీని సందర్శించడం జరిగింది. ఇందులో 3 ఎకరాలు పర్మిషన్ ఇస్తే మరి 10-12 ఎకరాలు మరి ఉసుక తరలించడం జరుగుతుంది. ఈ ఉసుకతోటి మరి పక్క రైతులకు మరి వాటర్ లేక, మరి వర్షాలు పడక మరి రైతులు బోమని మొత్తుకుంటుర్రు. మరి అట్లాగే మరి గ్రామాల్లో ఎప్పుడైనా ఉసుక కావాలన్నా ఉసుక లేకుండా అయిపోతుంది. మరి మీద నుంచి ఉసుక వచ్చి మరి గ్రౌండ్ లోపలికి అయ్యేసరికి ఆ ఉసుక వచ్చి ఇటు పెడుతుంది, అటు మొత్తం తేలుతుంది, గడ్డ తేలుతుంది. మరి ఇక్కడ ఉన్న రైతులకు నష్టం జరుగుతుంది. ఈ క్వారీని వెంటనే ఆపాలని మరి గ్రామ పక్షాల మరి యువకులు మరి నాయకులు అందరూ పక్షాన మరి క్వారీ ఆపాలని మేము ఖండిస్తున్నాం. అయితే ఈరోజు బావుసపేట గ్రామంలో రైతులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున వచ్చినామన్నా మీరు రండి, ఇక్కడ ఉసుక అనేది 3 ఎకరాల 30 గుంటలకు పర్మిషన్ ఉంటే ఒక 10-15 ఎకరాల దాకా ఇసుక క్వారీని తీస్తుర్రు అన్న, మీరు రండి, మేము మా చేన్ల దాకా తీస్తుర్రు, 100 మీటర్ల దూరం తీయాలంటే కానీ దగ్గరికి తీస్తుర్రు, చేన్లు కొట్టుకపోతే అన్న రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, గౌరవ ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి దీన్ని రీసర్వే చేసి అప్పటిదాకా దీన్ని ఆపుజాలు చేయాలని మేము బావుసపేట గ్రామస్తులం తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే వీళ్ళు ఇచ్చిన ఎక్కడ ఉంది, పర్మిషన్ ఎక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడ తీస్తున్నారు అనేది మీరు వచ్చి చూడాలి. ఇప్పుడు ఇంతవరకు తీసిందంతా దాని అంతా ఉసుక నింపాలి, మళ్ళీ రికవర్ చేయాలి. మీరు ఎక్కడెక్కడ వచ్చిర్రో అనవసరంగా దీన్ని తీసుకుపోయి ఇప్పుడు బావుసపేటలో మన సహజ వనరులు మనం కాపాడుకోవాలంటే మీరు ఎక్కడెక్కడికో ఇసుక కారు ఇచ్చి దీని వెనక ఎవరు ఉన్నారనేది పూర్తి వివరాలు మాకు తెలియాల్సి ఉంది. ఇంతగానో జరుగుతున్నప్పుడు కూడా పాలకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.